శాశ్వతంగా స్థిరంగా నిలిచిపోయేది ప్రేమే. కాబట్టి బిడ్డలారా, ఫస్ట్ ఈ కోరిక కలిగి ఉండండి. నా సమాజానికి, సంఘానికి, నా ఇరుగు పొరుగులకు, నా కుటుంబానికి నేను ఉండుట ఒక ఆశీర్వాదం అనేటట్లు నా జీవితం ఉంచు ప్రభువా. అనేకుల్ని రక్షణలోనికి నడిపించడానికి ఎన్ని బాధలైనా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు, ఎన్ని గాయాలైనా సహించే బలము నాకు ఇవ్వు. కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నన్ను నీ కొరకు అలా సిద్ధపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అది అద్భుతమైన జీవితం. ఇక దేవుడు చిత్తం, ఆయన నిన్ను సేవలో వాడుకుంటాడో లేకపోతే సమాజానికి ఇంకొక టైపులో సేవ చేసే విధంగా వాడుకుంటూ. మదర్ తెరీసా ఉంది, ఆమె నోరు తెరిచి ఎంతమందికి సువార్త చెప్పిందో నాకైతే తెలియదు, కానీ ఆమె చూపించిన ప్రేమ, ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫలముగా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలతో పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఆగ్నెస్ గోన్సా బోజాక్షు అనే పేరు ఆమెది. తెరీసా, ఆమెకి ముందు అమ్మ అనే టైటిల్ ఇచ్చేశారు. మదర్ తెరీసా, అమ్మ 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 అని. అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది. ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి. శరీరేచ్ఛ. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది, భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ. ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది. నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరీసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు. మరి మీరు చదివారో లేదో, నా చిన్నప్పుడు మదర్ తెరీసా అనే తెలుగు నాంటిల్లో అనుకుంటాను వచ్చింది. అది అందులో మామూలు బుక్లోనే వచ్చింది. ఆమె జీవితం చదివాను అప్పుడు. నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది. టీచర్ కొట్టిద్ది, తొందరపడి ఆలస్యం ఎందుకు అయిందని కొట్టిద్ది. సైలెంట్గా దెబ్బలు తింటుంది. తర్వాత చెప్పింది, టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను చూసి నాకు ప్రాణం వెలువెల్లాడిపోయింది, అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది. అప్పుడు టీచర్ దగ్గరికి తీసుకొని ఆమె బాధపడింది. చాలా తప్పు చేశానమ్మా నేను, ఎంత మంచి హృదయమే నీది తల్లి అని ఆమెని